తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 18వ తేదీ పిఎస్ఎల్వి C-61 రాకెట్ ద్వారా భూమి పరిశీలన శాటిలైట్ ను గగనతలంలోకి పంపనున్నారు. రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని పిఎస్ఎల్వి C-61 భూమి పరిశీలన శాటిలైట్ ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు ఇస్రో చైర్మన్ నారాయణ్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ ను పట్టు వస్త్రంతో సత్కరించి ఇస్రో శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఇస్రో చైర్మన్ వి నారాయణ్ మీడియాతో మాట్లాడుతూ 18వ తేదీ 101 ప్రయోగాన్ని శ్రీహరికోటలో గగన తలంలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. పిఎస్ఎల్వి C-61 భూమి పరిశీలన శాటిలైట్ ను గగనతలంలోకి తీసుకువెళ్లనుందని తెలిపారు. 1962లో ఇండియా నింగిలోని రాకెట్లను పంపడం ప్రారంభించిందన్నారు. 62 ఏళ్లలో 63 పిఎస్ఎల్విని ఇస్రో లాంచ్ చేయబోతున్నట్లు తెలియజేస్తారు. सर गलत वॉइस हाँ लो जी Now okay, I think you have taken photographs. Good. meeting. Okay, come sir. और सारे तरीम लिया. चलिए सर. मेरी कोटा डायरेक्टर. नांग रेगुलर वरुण सर. नांग. कुंभ सर्वेतंगा सामने दर्शन. Thank you. बॉडी मिलता है. हाँ. और द बॉडी. समांग मांग. Okay, तंबी. Thank you. नांग अभी एडिट तोंदरो सर. अभी. You can run. No problem. On 18th, early morning, 5:59, we have scheduled the 101st launch of India. The PSLV C-61 rocket will be lifting the Earth Observation Satellite 09. As you all are aware, the Indian space program was started in the year 1962. Now almost we are completing 63 years. This will be the 63rd launch of the PSLV. And we are going to have a Earth Observation Satellite, which is going to serve the country in all domains of Earth observation. It will be all-weather satellite. Irrespective of the cloud or rain, it can take the Earth observation data and serve the country in all domains.